టీఎస్ డీసెట్ ద్వారా ఎవరైతే టీటీసీ కావచ్చు ఆర్ డైట్ ఆర్ డిఎడ్, సో ఇవి మూడు ఒకే మీనింగ్ వస్తుందండి. సో ఎవరైతే టీఎస్ డీసెట్ ద్వారా వెబ్ ఆప్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో మనకు ఇంపార్టెంట్ అప్డేట్ మనకు వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఎవరన్నా లైక్ అప్డేట్ చూడకపోతే మనకు వెబ్సైట్లోనే లైక్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు అనే అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో మెయిన్గా మనకు వెబ్సైట్లో మనకు కన్ఫామ్గా డేట్ ఇవ్వలేరు, కాకపోతే అప్డేట్ ఇచ్చారు. సో టీఎస్ డీసెట్ 2024 వెబ్ ఆప్షన్స్ is conducted on or before 10th September 2024. సో 10th September ఆర్ బిలో, దానికన్నా ముందే మనకు ఏ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఎన్ని డేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, అండ్ ఏమన్నా మిస్టేక్స్ చేసి దానికి సంబంధించిన డేట్స్ ఎప్పుడు ఉంటాయి, అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మనకు ఏ కాలేజ్ ఎప్పుడు వచ్చింది, ఫేజ్ 1కి సంబంధించిన లైక్ అలాట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది, అన్ని డీటెయిల్గా షెడ్యూల్ మనకు టీఎస్ డీసెట్ వెబ్సైట్లోనే ఇస్తారు. సో 10th September లోపు వస్తుంది, కొద్దిగా వెయిట్ చేయండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకొక అప్డేట్ వచ్చేసి, సపోజ్ మీరు అప్లికేషన్ ప్రింట్ కావచ్చు, హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, ర్యాంక్ కార్డ్ ఆర్ రిజల్ట్స్, మీకు ఏదైతే రిజల్ట్స్ వచ్చినాయో అవి మనము వెబ్సైట్లో ఉంటాయి, అవి మీరు ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకొని మీరు పెట్టుకోవచ్చు. లైక్ అప్లికేషన్ ప్రింట్, హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డ్, ఇవి మూడు మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాలేజెస్ అండి. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా కాలేజెస్ ఎలా చూసుకోవాలి ఆ వీడియో కూడా చూస్తాను. సో ప్లేలిస్ట్లో ఉంటుంది, లైక్ టీఎస్ డీసెట్ కావచ్చు, డిఎడ్ కావచ్చు, ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది. లేదంటే మీరు జస్ట్ మనకు తెలంగాణ జిల్లాలో ఉన్న లైక్ తెలంగాణ స్టేట్లో ఉన్న 10 డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ ఉంటుంది, లైక్ టీఎస్ డీసెట్ 2023 అని. అది క్లిక్ చేస్తే ప్రతి జిల్లాలో ఎన్ని టీటీసీ కాలేజ్ కావచ్చు, డిఎడ్ కాలేజెస్ ఉంటాయి. సో అవి మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు లైక్ ఎవరైతే బిఎడ్ అండ్ టీటీసీ రెండిట్లో ఏది బెస్ట్ అంటే మనము టీటీసీ చేసుకోవాలండి. ఎందుకంటే సో టీటీసీ అనేది మనకు ప్రైమరీ లెవెల్లో ఉంటుంది, 1st to 5th క్లాస్. అదే బిఎడ్ అనుకోండి మనకు హై స్కూల్ లెవెల్లో ఉంటుంది, 6th to 8th క్లాస్ వరకు చెప్పాలి. సో మనకు మెయిన్ పాయింట్ వచ్చేసి ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్స్ విషయంలో డిఎస్సి నోటిఫికేషన్లో మనకి ఎక్కువ పోస్ట్ అనేది ఎస్జిటి పోస్టులు అంటారు. ఎవరైతే టీటీసీ చేసిన వాళ్ళకు ఎస్జిటి పోస్టులు ఇస్తారు. సో అందులో ఎక్కువ పోస్ట్ ఉండడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ 100కి ఒక 60 పోస్టులు మనకు ఎస్జిటి ఉంటే ఒక 40 పోస్ట్ మనకు బిఎడ్ చేసిన వాళ్ళకు ఉంటుంది. సో ఎవరైతే బిఎడ్ అండ్ టీటీసీ ఎంట్రన్స్ రాసిన వాళ్ళు మీరు టీటీసీ చేయండి ఫస్ట్, దాని తర్వాత మీరు ఓపెన్లో బిఎడ్ కూడా చేసుకోవచ్చు. ఇది మెయిన్ పాయింట్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే టీటీసీ ద్వారా మీరు ఎస్జిటి అయిన తర్వాత మీకు 70% ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎవరైతే ఈ ఎస్జిటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రమోషన్ బేస్ మీద స్కూల్ అసిస్టెంట్ అవుతారు. అండ్ 30% ఆఫ్ సీట్స్ని మాత్రమే మళ్ళీ వేకెన్సీస్ డిఎస్లో ఇస్తారు. సో ఇక్కడ మీరు ఏమర్థం చేసుకోవాలంటే మనకు పోస్టులు ఎక్కువ టీటీసీ చేసిన వాళ్ళకు ఉంటాయి, అండ్ ఫాస్ట్గా గవర్నమెంట్ జాబ్స్ కూడా టీటీసీ చేసిన వాళ్ళకి ఉంటాయి, అండ్ కాంపిటీషన్ కూడా చాలా తక్కువ టీటీసీ చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటాయి. అండ్ ప్రమోషన్ వైజ్ కూడా మీకు ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ మనకు 70% ఎవరైతే టీటీసీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఎస్జిటి సాధించిన వాళ్ళకు ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ కింద ప్రమోషన్ ఇస్తారు. సో ఇక్కడ ఓవరాల్గా దీని కంక్లూజన్ ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత కావచ్చు, డిగ్రీ తర్వాత కావచ్చు, పీజీ తర్వాత కావచ్చు, టీటీసీ రాసి బిఎడ్ ఎంట్రన్స్ రాసి రెండిట్లో ఏది బెస్ట్ అంటే మీరు లైక్ టీటీసీ చేయండి అండి. ఎందుకంటే మీకు టీటీసీ చేస్తే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి, తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, అండ్ మీరు అన్ని బల్క్ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. అదే బిఎడ్ చేస్తే మీరు ఏదైతే మెథడాలజీ తీసుకుంటారో దానికి సంబంధించిన వేకెన్సీస్కి మాత్రమే మీరు ఎలిజిబుల్ ఉంటుంది, హెవీ కాంపిటీషన్ ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి. లైక్ మీకు డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తే 1-2 పోస్టులు ఉంటాయి. కాబట్టి ఈ మిస్టేక్ చేయకండి. టీటీసీ చేసిన తర్వాత బిఎడ్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఓపెన్లో కూడా చేసుకోవచ్చు. టీటీసీ చేసిన వాళ్ళు డైరెక్ట్ ఓపెన్లో చేసుకోరాదు మనకు బిఎడ్లో, మీకు సర్టన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే తప్ప. సో ఈ మిస్టేక్స్ చేయకండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ టీటీసీకి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి బిఎడ్ అండి. సో మెయిన్గా మనకు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ మనకు కౌన్సిలింగ్ ద్వారా కొన్ని సీట్స్ ఫిల్ అవుతాయి. లైక్ మీరు నచ్చిన కాలేజ్ పెట్టుకోవచ్చు. లైక్ గవర్నమెంట్ కాలేజ్లో చేరే వాళ్ళు గవర్నమెంట్ పెట్టుకోవచ్చు, దానికి సంబంధించిన స్కాలర్షిప్ ఎంత వస్తుంది ఆ డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ గవర్నమెంట్ కాలేజ్లో కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది, రోజు కాలేజ్కి వెళ్ళాలి, రికార్డ్స్ రాయాలి. సో ఆ విధంగా ఉంటుంది. అండ్ ప్రైవేట్ కాలేజ్లో కూడా ఉంటాయి, కొన్ని మేనేజ్ చేసుకోవచ్చు మనీ ఇచ్చి. సో అవి మీరు కాలేజ్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి
అలా మాట్లాడుకుంటే కొన్ని ఉంటాయి కాలేజెస్, కొద్దిగా ఎక్కువ ఫీజు అడుగుతారు అటెండెన్స్ కోసం కావచ్చు, లేదంటే ఓన్లీ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నేను వస్తాను, మిగతా రోజులు రాను, లేదంటే వీక్లీ వన్స్ వస్తాను. సో అలా మీరు మాట్లాడుకోవచ్చు. ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో మంచి ఎడ్యుకేషన్, నేను రోజు కాలేజ్కి వెళ్తా అన్న వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకోండి. సో తెలంగాణ స్టేట్లో మొత్తం మనకు ఒక 10 కాలేజెస్ ఉంటాయి. అవి డైట్ కాలేజెస్ అన్న అంటారు, టీటీసీ అన్న ఒకటే, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని నన్ను ఒకటే. సో 10 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, మిగతా అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. అవి కూడా చాలా తక్కువ ఉంటాయండి. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ, ఎవరైతే గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ టీటీసీకి ఇవ్వండి. మళ్ళీ మీరు మిస్టేక్ చేయకండి, బీఎడ్ వాళ్ళు బీఎడ్ టీటీసీ రాస్తే టీటీసీ ఇవ్వండి. ఓన్లీ టీటీసీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు టీటీసీ ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఇయర్ నుంచి మనకు ఎవరైతే టీఎస్ డీసెట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. నార్మల్గా ర్యాండమ్గా వెళ్ళి నేను టీటీసీ ఇస్తా ఇప్పుడు అంటే అట్లా అడ్మిషన్స్ ఇస్తలేరండి. సపోజ్ మీకు ఎవరైనా తెలిసి ఇన్ఫ్లుయెన్స్ లైక్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అలా అడ్మిషన్స్ తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ అసలు ఇంపాసిబుల్ అండి, తీసుకుంటలేరు. సో అంత డిమాండ్ ఉంది మనకు టీటీసీకి. అండ్ రాసే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. అండ్ వీటి గురించి ఎక్కువ మందికి తెలియవు. సో ఆల్రెడీ బీఎడ్ పీజీ డబల్ పీజీ చేసిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది, ఓకే టీటీసీ చేయడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ టీటీసీకి ఇవ్వండి. దాని తర్వాత ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చు, ఓపెన్ డిగ్రీ తర్వాత మళ్ళీ బీఎడ్ ఓపెన్లో చేసుకోవచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. టీటీసీ ఒక్కసారి రెగ్యులర్ మోడ్లో వేస్తే మళ్ళీ టీటీసీ కూడా ఓపెన్ మోడ్లో చేయకూడదు, టీటీసీ రెగ్యులర్ మోడ్లో వేస్తేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. కానీ బీఎడ్ ఓపెన్లో వేసుకోవచ్చు. సో టీటీసీ అనేది ప్రైమరీ లెవెల్, ప్రైమరీ ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ అది హై పొజిషన్ది. సో రెండుకి డిఫరెన్స్ అండి. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరైతే టీటీసీ చేద్దాం అనుకుంటున్నారో పక్కా జాయిన్ అవ్వండి, 1 year వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మన కాలేజెస్ గురించి కూడా నేను ఎట్లా చూసుకోవాలి, ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలో ఆ వీడియో కూడా వేసాను, ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడని వాళ్ళు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్, సో ఎవరికైతే లైక్ కెరియర్ పరంగా ఇంకేమన్నా సజెషన్స్ కావచ్చు, మీకు సంబంధించిన ఏమన్నా టీటీసీ తర్వాత నేను ఏం చేయాలి, బీఎడ్ తీసుకోవాలా, పీజీ తీసుకోవాలా, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే నేను పర్సనల్గా మీతో చాట్ చేయడం జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా ఎడ్యుకేషన్ రిలేటెడ్ లైక్ కోచింగ్స్ ఏవి తీసుకోవాలి, నేను ప్యారల్గా టీటీసీ చేస్తూ ఏమన్నా వేరే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, లేదంటే నేను టీటీసీ తర్వాత ఇంకా ఏ కోర్స్ చేస్తే నాకు ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఇలాంటివి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు లైక్ ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. సో అక్కడ నేను 2 ఆఫర్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి 59 రూపీస్ది, ఒకటి 89 రూపీస్ది. సో ఫస్ట్ వచ్చేసి 59 రూపీస్ది అండి. అక్కడ మనకు కెరియర్ గైడెన్స్ ఉంటుంది. సో దాన్ని మీరు తీసుకోవడం వల్ల నేను ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మీరు ఎలాంటి డౌట్స్ అయినా అడగండి, ఎడ్యుకేషన్ పర్పస్ నేను అవి మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. నాకు తెలియకపోతే నేను తెలుసుకొనైనా మీకు ఆ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి మీకు ఎలాంటి కాలేజ్ బాగుంటాయి, లేదంటే మీకు కాలేజ్ పరంగా కావచ్చు, కౌన్సిలింగ్ పరంగా కావచ్చు, మీకు ఫ్యూచర్లో లైక్ ఎట్ సైడ్ వెళ్తే నాకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, అలాంటివి ఏ డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. అవి నాకు మాత్రమే కనిపిస్తాయి. అండ్ నేను మీరు ఎన్నెన్నో అడగండి డౌట్స్, నేను క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇది మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుందండి. సపోజ్ మీకు డౌట్స్ ఉంటే ఒక మంత్ తీసుకొని మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మీరు పే చేసే ఆ 59 రూపీస్లో కూడా మనకు యూట్యూబ్ వాళ్ళు ఒక 20 రూపీస్ వాళ్ళు తీసుకొని 40 రూపీస్ నాకు ఇస్తారు. సో ఈ విధంగా మీరు దాన్ని తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. సో క్వశ్చన్స్ కావచ్చు ఏమన్నా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవచ్చు, బలవంతం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి 89 రూపీస్. ఇది వచ్చేసి సపోర్ట్ మై ఛానల్ అని ఉంటుంది పేరు. సో ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడైనా నా కంటెంట్ చెప్పడం వల్ల మీకు ఏమైనా యూజ్ అయిందా, సో సేమ్ బెనిఫిట్స్ ఇందులో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇంకా ఎక్స్ట్రా ఎలాబరేట్ చేసి చెప్తాను నేను. సో మీకు ఒక చిన్న డౌట్ ఉంది, దానికి సంబంధించింది ఇంకా ఎలాబరేట్ చేసి దానికి ఎగ్జాంపుల్ చెప్పి సో ఈ విధంగా ఉంటుంది మొత్తం డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎనీ టైం మీరు మెసేజ్ చేయొచ్చు, మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా అడగచ్చు. మీకు కాలేజ్ పీడిఎఫ్స్ కావచ్చు, లైక్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఒక కాలేజ్ని, టీటీసీ చేసిన తర్వాత మళ్ళీ నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎట్లా అప్లికేబుల్ అవుతా, అవన్నీ అండి ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఈ రెండిట్లో ఏదన్నా తీసుకోవచ్చు. సపోజ్ మీకు 59 రూపీస్ పే చేయాలనుకుంటే 59 తీసుకోవచ్చు,
₹89 పే చేయాలనుకుంటే 89, రెండు సేమ్ బెనిఫిట్స్. 89 ఏంటంటే నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు, అంటే నా కంటెంట్ నచ్చి కావచ్చు, సో ఇతనికి ఇంకా ఒక ₹20-30 ఇస్తే ఇతను ఇంకా కంటెంట్ చెప్పొచ్చు అనే దాన్ని బట్టే 89 ఉంది. లేదు అంటే 59 కూడా తీసుకోవచ్చు, అందులో ఏం ప్రాబ్లం లేదు. సో ఇందులో కూడా మనకు యూట్యూబ్ వాళ్ళు 30% మనీని వాళ్ళు తీసుకుంటారు, 70% నాకు ఇస్తారు. సో ఏమైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ డౌట్స్ ఉన్న వాళ్ళు మీరు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకొని మీకు నచ్చిన డౌట్స్ అడగచ్చు. 1 మంత్ తర్వాత సబ్స్క్రిప్షన్ అయిపోతుంది. ఈ 1 మంత్కి సంబంధించింది అది. దాని తర్వాత అవసరం లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకున్న డౌట్స్ అన్ని అడుగుతారు కాబట్టి. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళు తీసుకోండి, లేదంటే లేదు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు టీటీసీకి సంబంధించిన కాలేజ్ చాలా తక్కువ ఉంటాయి. సో వెబ్ ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి, మిస్టేక్స్ చేయకండి. ఓన్లీ 2-3 కాలేజ్ ఇచ్చి నేను వస్తుందా అంటే రాదండి ఒక్కొక్కసారి. సో ఈ మిస్టేక్ చేయకండి, మంచి డిమాండ్ ఉంది టీటీసీకి కాబట్టి మీరు ఎక్కడ వచ్చినా చేసేటట్టు ఉంటేనే టీటీసీ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో ఇంకా మనకు డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కాలేజెస్ ఎట్లా పెట్టాలి, ఎట్లా సెలెక్ట్ చేయాలి అన్ని డీటెయిల్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకున్న డౌట్స్ ఏమన్నా ఉంటే నా ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ మెంబర్గా తీసుకుంటే నేను కొన్ని బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.